వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటుగా మరికొంతమంది టీడీపీ నేతలపై కేసుల్ని సిబిఐ, ఈడీలకు అప్పగించాలని తాజాగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవ్వడంతో టీడీపీ వర్గంలో గుబులు మొదలైంది. మీరు మాత్రమే కాకుండా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అదేవిధంగా వ్యాపారవేత్తలు అయినటువంటి వేమూరి హరికృష్ణ, ప్రసాద్, లింగంనేని రమేష్తో పాటు పలు కంపెనీలపై నమోదు చేసిన కేసుల్ని తక్షణమే సిబిఐ చేతికి అప్పగించాలని కోరారు. మద్యం, ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, అమరావతి అసైన్ భూములు, ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ సహా కేసులు నమోదైనట్లు ఫిల్ దాఖలు చేశారు. ఈ కేసుల్ని నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు కోసం సిబిఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ ఈ ఫిల్ దాఖలు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల అనంతరం అప్పుడు డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సిఐడిలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేయించారని ఫిల్ దాఖల్లో పేర్కొనడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని గమనించి ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. చంద్రబాబు సహా ఇతరులపై నమోదైన కేసుల్లో సిఐడి, ఈడీ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నిటి దర్యాప్తును సిఐడి, ఈడీకి అప్పగించాలని ఏపీ హైకోర్టును కోరారు తిలక్. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మద్యం కుంభకోణంపై సిఐడి కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని గుర్తు చేశారు. ఇక తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై రెడ్ బుక్ అంటూ అధికారులను బెదిరిస్తున్నారని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుల దర్యాప్తును సిబిఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని పిల్లో హైకోర్టును కోరారు.